నమస్కారం. జొమాటో రీసెంట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూస్తే అదొక పెద్ద పజిల్లా అనిపిస్తుంది. ఒకేసారి కంపెనీకి లాభాలు పెరుగుతున్నాయి, అదే టైంలో తగ్గుతున్నాయి. అసలిది ఎలా సాధ్యం? రండి, ఈ నంబర్ల వెనకున్న అసలు కథేంటో చూద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఒకే రిపోర్ట్లో లాభం పెరిగింది, తగ్గింది అని ఎలా చెప్తారు? కానీ దీని వెనకాల ఒక పక్కా స్ట్రాటజీ ఉంది. అదేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేయబోతున్నాం. జొమాటో ఫైనాన్షియల్స్ ఫస్ట్ లుక్లో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. ఒకవైపు ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే వాళ్ళ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అంటే ఈబిడిఏ వామో 128% పెరిగి 285 కోట్లకు చేరింది. ఇది సూపర్ సక్సెస్. కానీ ఇంకోవైపు జస్ట్ లాస్ట్ 3 నెలలతో పోలిస్తే మాత్రం ఆ లాభం 14% పడిపోయింది. దీనికి కంపెనీ ఒక కారణం చెప్తోంది: కొత్త స్టోర్ల మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నామని. మరి లాభం పెరగటం, తగ్గటం ఒకేసారి ఎలా జరుగుతుంది? సరే, ఇప్పుడు ఈ నంబర్ల గారాడి ఏంటో కాస్త లోతుగా చూద్దాం. ఈ కన్ఫ్యూజింగ్ ప్రాఫిట్ పిక్చర్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చిక్కుముడి విప్పాలంటే జొమాటో బిజినెస్ని 2 భాగాలుగా చూడాలి. వాళ్ల మెయిన్ బిజినెస్ ఫుడ్ డెలివరీ, అందులో 3 నెలల్లో 82 కోట్ల లాభమొచ్చింది, సూపర్బ్. కానీ వాళ్ల క్విక్ కామర్స్ విభాగం అంటే మన బ్లింకిట్ ఉంది కదా, అక్కడే అసలు కథ ఉంది. అందులో ఏకంగా 95 కోట్ల నష్టమొచ్చింది. ఈ నష్టమే ఓవరాల్ ప్రాఫిట్ని కిందకి లాగిందన్నమాట. ఈ నష్టాలు ఏదో అనుకోకుండా వచ్చినవి కాదండోయ్. ఇది జొమాటో క్విక్ కామర్స్ మీద ఆడుతున్న ఒక స్ట్రాటజిక్ గేమ్. వాళ్లు కావాలనే బ్లింకిట్ బ్రాండ్ మీద నష్టాల్ని పెంచుతున్నారు. ఎందుకని? ఎందుకనే ప్రశ్నకు సమాధానం ఈ నంబర్లో ఉంది. 120%. క్విక్ కామర్స్ బిజినెస్కి సంబంధించిన గ్రాస్ ఆర్డర్ వాల్యూ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 120% పెరిగింది. ఇది మామూలు గ్రోత్ కాదు, అన్బిలీవబుల్ గ్రోత్. ఇంత పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేయడానికే జొమాటో ఇంత అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తోంది. బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ మాటల్లోనే ఈ స్ట్రాటజీ వెనుకున్న కారణం క్లియర్గా తెలుస్తోంది. జనాలకి ఈ సర్వీస్ బాగా నచ్చేసింది. ఈ స్ట్రాంగ్ కస్టమర్ రెస్పాన్సే ఇంకా వేగంగా స్టోర్లను ఓపెన్ చేయడానికి వాళ్ళకి ధైర్యాన్నిస్తోంది. సరే, ఇంత ఫాస్ట్ గ్రోత్ని జొమాటో ఎలా సాధిస్తోంది? అసలు డబ్బుల్ని ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మెయిన్గా వాళ్ల ఫోకస్ అంతా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఉంది. ఈ నంబర్ చూడండి, 368. ఇదేంటో తెలుసా? జస్ట్ గడిచిన 6 నెలల్లో అంటే 2 క్వార్టర్స్లో వాళ్ళు ఓపెన్ చేసిన కొత్త బ్లింకిట్ స్టోర్ల సంఖ్య. 6 మంత్స్లో దాదాపు 370 కొత్త స్టోర్లు. ఆలోచించండి వాళ్ల స్పీడ్ ఏ రేంజ్లో ఉందో. వాళ్ళ విస్తరణ వేగం ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ నంబర్లు చూడండి. సరిగ్గా సంవత్సరం క్రితం 451 బ్లింకిట్ స్టోర్లు ఉండేవి. ఇప్పుడు ఆ నంబర్ 1007కు వెళ్ళిపోయింది. అంటే ఒక్క ఏడాదిలో స్టోర్ల నెట్వర్క్ని డబుల్ కన్నా ఎక్కువ చేశారు. వాళ్ల టార్గెట్ ఇక్కడితో ఆగలేదు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం 2026 చివరి నాటికి 2000 స్టోర్లు పెట్టాలి. కాని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ టార్గెట్ని ఏకంగా 1 సంవత్సరం ముందుకు జరిపారు. అంటే డిసెంబర్ 2025 కల్లానే 2000 స్టోర్ల మార్క్ని రీచ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ల కాన్ఫిడెన్స్కి ఇది నిదర్శనం. మరి ఇంత పెద్ద ప్లాన్కి ఖర్చు కూడా అంతే ఉంటుంది కదా. గత 6 నెలల్లోనే కొత్త స్టోర్ల కోసం, వేర్హౌస్ల కోసం వాళ్లు పెట్టిన ఖర్చు సుమారు 370 కోట్ల రూపాయలు. ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. సరే, ఇక్కడే అసలు లాజిక్ ఉంది. కొత్త స్టోర్లు ఓపెన్ చేస్తే లాభాలు రావాలి కదా, మరి నష్టాలెందుకు పెరుగుతున్నాయి? ఆ ఫైనాన్షియల్ మిస్టరీని ఇప్పుడు మనం ఛేదించబోతున్నాం. జొమాటో స్ట్రాటజీకి గుండెకాయలాంటిది ఈ టేబుల్. సింపుల్గా చెప్తాను. బాగా పాతబడ్డా, సెటిల్ అయిపోరిన స్టోర్లు అంటే బాగా నడిచేవి అనమాట. అవి 6.4% లాభాలు తెస్తున్నాయి. కానీ ఈ మధ్య కొత్తగా పెట్టిన స్టోర్లున్నాయి కదా, అవింకా జనాలకి అలవాటు కాలేదు కాబట్టి ప్రస్తుతం 8.5% నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించండి, ఒకేసారి 100ల కొద్దీ కొత్త స్టోర్లు తెరిస్తే ఆ నష్టాలన్నీ యాడయి మొత్తం లాభం తగ్గినట్టు కనిపిస్తుంది. అదన్మాట సంగతి. జొమాటో సిఎఫ్ఓ అక్షంత్ కూడా సరిగ్గా ఇదే విషయం చెప్పారు. కొత్త స్టోర్లు ఎక్కువ అవడం వల్ల ఇంకో 1-2 క్వార్టర్ల వరకు మా ప్రాఫిట్స్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అని వాళ్లే క్లియర్గా చెప్తున్నారు. ఇన్ని నష్టాలు, ఇంత పోటీ అయినా వాళ్లు ఇంత ధైర్యంగా ఉన్నారంటే కారణం ఇదే. వాళ్ల కోర్ కస్టమర్లు అంటే పర్మనెంట్ కస్టమర్లు వాళ్లని అస్సలు వదలట్లేదు. వాళ్ల కస్టమర్ రిటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది.
ఈ నమ్మకమే వాళ్ల స్ట్రాటజీకి అసలైన బలం. ఇప్పుడు మనం అస్సలు పాయింట్కొచ్చేసాం. జొమాటో ఆడుతున్న ఈ పెద్ద గేమ్ వర్కౌట్ అవుతుందా? ఇది నిజంగా ఒక $1 బిలియన్ క్వశ్చన్. సో ఓవరాల్గా కథేంటంటే, జొమాటో కావాలనే బ్లింకిట్లో నష్టాలను పెంచుతోంది. ఎందుకంటే మార్కెట్ని వీలైనంత త్వరగా క్యాచ్ చేయడానికి. వాళ్ల నమ్మకమేంటంటే, ఈరోజు నష్టాల్లో ఉన్న కొత్త స్టోర్లే రేపు లాభాల పంట పండిస్తాయి. ఇది మార్కెట్ లీడర్షిప్ కోసం వాళ్ళాడుతున్న ఒక హై రిస్క్ గేమ్ అన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అయిపోయాక ఫ్యూచర్ ఎలా ఉంటుందనే దానిపై కంపెనీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. వాళ్ల CFO అక్షంత్ మాటల్లో చెప్పాలంటే, ఒక్కసారి ఈ స్టోర్ల విస్తరణ ఫేజ్ అయిపోయాక మా బిజినెస్ నష్టాల నుంచి ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకుపోతుంది అని వాళ్ళు ఆశిస్తున్నారు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. జొమాటో వేస్తున్న ఈ అడుగు సరైనదేనా? ఈరోజు లాభాలను వదులుకోవడం రేపు ఇండియా క్విక్ కామర్స్ మార్కెట్లో వాళ్ళని కింగ్ని చేస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి.